ఇలా కలిపి ఇలా మడతేసుకోవాలి. ఇలా మడతేసుకొని మనం వాషింగ్ మిషన్లో వేసుకోవాలి. ఇవన్నీ ఎన్ని శారీస్? 1 2 3 4 5 6 7 శారీస్ ఇవి. కట్టుకో. ఇవి నైటీలు, ఇవి లెగ్గింగ్స్, ఇవి టాప్స్, ఇవి లోపల లంగాలు. కట్టుకో. ఇదిగోండి, ఇలాగే ఇదే మడత మీద ఇలా వేసేసుకోవాలి. ఆ తర్వాత నైటీలు కూడా ఇలా వేసేసుకోవాలి. పట్టుకోరు. ఇదిగోండి, లోపల లంగాలు కూడా ఇలా వేసుకోవాలి. ఇదిగోండి, టాప్స్ కూడా ఇలా వేసుకోవాలి. పట్టుకోరు. ఇదిగోండి, ఒక స్పూన్తో ఇలా ముందుగా సర్ఫ్ వేసుకోవాలి. ఒక రౌండ్ వీటన్నిటికీ సర్ఫ్ ఇలా వేసుకోవాలి. ఇదిగోండి, వాషింగ్ మిషన్లో ఇదిగో శారీస్ కూడా ఇలా మడత పెట్టుకొని ఇలా వేసుకోవాలి. ఒక రౌండ్. ఇదిగోండి, 7 చీరలు పడతాయి. ఇలా వేసేసుకొని మళ్ళీ సర్ఫ్ ఇలా చల్లుకోవాలి. మళ్ళీ దీనికి సర్ఫ్ పడుతుంది. ఇదిగోండి, ఇలా వేసుకొని మనం వాషింగ్ మిషన్లో ఇలా మడత వేసి పెట్టుకుంటే ముడతలు అనేవి రావు. ఉతికిన తర్వాత మనం విడిగా ఆరేసుకుంటే ఎంత చక్కగా ఉంటాయి. మనకు అమెరికాలో వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే పాడైపోతాయి, ఎన్నైనా కూడా రంగులు పోతాయి, కలర్స్ పోతాయి అంటారు కదా. ఇలా చేసుకుంటే అలా ఏమీ పోవు ఫ్రెండ్స్. మళ్ళీ మీకు ఇదిగోండి, వాషింగ్ మిషన్లో వేసినవి ఇలా ముడతలు వస్తాయి అని అన్నారు కదా. ఇదిగోండి, వేసిన తర్వాత విడిగా తీసి మనం అదే మడత మీద ఆరేసుకుంటే ఆ ముడతలు అంటూ రావు. ఇదిగోండి, క్రేప్ శారీస్ కూడా ముడతలు చూడండి, ముడతలు అంటూ రాలేదు. ఇదిగోండి, ఇలా వేసుకోండి మీరు కూడా. ఇదిగోండి, నేను ఏ మడత మీద డ్రయర్లో వేసానో అదే మడతలా ఉంది చూడండి. ఇదిగోండి, ఇంకా నేను డ్రయర్లో అయితే వేయను ఫ్రెండ్స్. కొద్దిగా తీగ మీద కొద్దిగా గాలికి వేసుకుంటే ఇంకా అవే చక్కగా ఆరిపోతాయి. వాటర్ అన్నీ పీల్చేసింది కదా, ఇంకా వాటర్ కూడా రావు. ఇవి లంగాలు, నైటీలు ఇవన్నీ డ్రయర్లో వేసేస్తారు. ఆ తర్వాత తీసుకోవచ్చు మనం. శారీస్ అయితే పాడవకుండా ఉండాలంటే ఇదిగోండి, ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే మీకు శారీస్ ఎంత చక్కగా నీట్గా ఉంటాయి. మన ఇండియాలో వాష్ చేసుకున్నట్టే ఉంటాయి ఫ్రెండ్స్. నేను భయపడి కాటన్ శారీస్ వేయటం వద్దనుకున్నా. ఇదిగోండి, ఈ 2 కాటన్ శారీసే చూడండి. కాటన్ శారీస్ కూడా ముడత లేకుండా ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇలా వేసుకోండి, మడతలు వేసుకొని ఒక 8 9 చీరలు వేసుకుంటే చాలు. కలర్స్ కూడా షేడు మారవు. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఇది డ్రై అయి వచ్చేదంట. ఇది మా పాప చెప్పింది. అన్ని సిస్టమ్స్ అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. కానీ మనం వాష్ చేసుకునే విధానం తెలిస్తే మనం ఏ బట్టలు కూడా మనకు పాడవవు. వైట్ ఉన్నాయి అనుకోండి, ఒక 10 జతలు అన్నీ వైట్యే వేసేస్తే వేరే కలర్ అయితే అంటకుండా ఆ వైట్గానే తెల్లగానే వస్తాయి కదా. అలా కాకుండా వీళ్ళందరూ వైటు కలర్స్ అన్నీ డ్రయర్స్ అన్నీ మిక్స్ చేసి వేస్తున్నారు కాబట్టి దీన్ని దానికంటే వైట్ కూడా నల్లగాను అది గారబట్టినట్టుగా వస్తున్నాయి. ఇదిగోండి, శారీస్ చూసారా, మనం హ్యాండ్తో వాష్ చేసుకున్నట్టే ఉన్నాయి. ఇలా